తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం ఇద్దరిదే కాపాడాలి. వదిలేసి ఇలాగే చూస్తూ నిలబడతామా? ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు మన మీద రియాక్ట్ అవరా, రివర్స్ అవరా? సిస్టర్ గా ఎలా సేవ్ చేయాలని ఆలోచించాలి, కానీ మన వల్ల కాదు అని ఎస్కేప్ అయితే ఎలా? సారీ మేడం, అఫీషియల్ గా డాక్టర్ లేకుండా నేను ఈ పని చేయలేను. కాల్ చేసామంటున్నారు కదా, రిప్లై ఏం రాలేదా? లేదు మేడం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే, వేరే డాక్టర్ కోసం ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయనప్పుడు ఎలా ట్రై చేస్తాం? అయితే కాసేపు వెయిట్ చేద్దాం. లేదు, వెయిట్ చేసే టైం లేదు. చూడు తను ఎంత అవస్థ పడుతుందో, చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టుంది. ఏం లేదు, రిలాక్స్. కూల్. ధరణి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ధరణి. ఏం లేదు, ప్లీజ్ రిలాక్స్. చెప్పు ధరణి. చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను. నేను నర్స్ కోర్స్ చేసేటప్పుడు ఈ డెలివరీ చేసే ప్రాసెస్ కూడా బాగా అటెండ్ అయ్యాను. ఆ మాట చాలు, నాకు నువ్వు సాయంగా నిలబడితే చాలు. ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చు. తల్లి బిడ్డల్ని బ్రతికించే ప్రయత్నం చేయడం మన ధర్మం. ఓర్చుకో, ధైర్యంగా ఉండు. పండండి బిడ్డకు జన్మనిస్తావు. నువ్వే అధైర్యపడకు, కాస్త సహకరించు. నొప్పులు పడ్డం కాదు, కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ధరణి, ఎలాగైనా నా బిడ్డను కాపాడండి మేడం. నా బిడ్డకేం కాకుండా చూడండి మేడం. ఉన్నాం కదా ధరణి, ఆ సైడ్ వెళ్ళు. నువ్వు వెళ్ళి బీపీ చెక్ చెయ్యి. ఏం కాదు, పల్స్ ఎంత ఉందో చెక్ చెయ్యి. ఇలా చూడు, భయపడకూడదు. నాకు రెండో కాన్పప్పుడు కూడా నిప్పులతో విలువలాడిపోయాను. కడుపులో కవలలో నా ప్రాణానికి ముప్పు అని చెప్పారు డాక్టర్. ఎవరి ప్రాణానికి మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని బ్రతికించండి అని నేను డాక్టర్ని వేడుకున్నాను. అందుకే వాళ్ళని అమ్మ అని అంటారు. పిల్లలకి జన్మనివ్వడానికి మన జన్మని తాకట్టు పెడతాం. ప్రతి పురుడు ఒక పునర్జన్మే. భయానికి దూరంగా ఉంటేనే మనం ఒక కొత్త బతుకు ఇవ్వగలుగుతాం. చూడు, భయపడద్దు. చూడు, కొంచెం ఓపిక పట్టు. చూడు, నువ్వు మాకు హెల్ప్ చేయి, మాకు తోడుగా ఉండు. ధరణి, నువ్వు ఇక్కడ ప్రెస్ చేయి. నర్స్, బీపీ చెక్ చేయి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే. ఇలా చూడు, నువ్వు అసలు అడగకూడదు. మాకు నువ్వు కోఆపరేట్ చేయాలి. నేను ఇద్దరు పిల్లలకి ఒకే కాన్పులో జన్మనిచ్చాను. చూడు, నువ్వు ధైర్యాన్ని కూడా పెట్టుకో. పండండి బిడ్డకు నువ్వు అమ్మవవుతావు. అమ్మ అన్న పిలుపు నీ బాధనంతా మర్చిపోయేలా చేస్తుంది. పుట్టిన మరుక్షణం ఏడుపని అనుకుంటాం, కానీ అది వాళ్ళ పిలుపు నీకు వినపడేలా నేను చేస్తాను. నువ్వు మాకు కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. నువ్వు ధైర్యంగా ఉండాలి. పుష్ చేయి ధరణి, గట్టిగా ప్రెస్ చేయి.
చేసిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. మీకు పాప పుట్టిందండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తీసుకోండి. మీరే మా బిడ్డను కాపాడారు మేడం. తనకి పేరు కూడా మీరే పెట్టండి. నా పేరు జనని. నా కూతురి పేరు ధరణి. మీ అమ్మాయి పేరు నా కూతురు పేరే పెడుతున్నాను, ధరణి. చాలా బాగుంది మేడం. ధరణి 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 అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. వాళ్ళని ఎలా మా దగ్గరికి తెచ్చుకోవాలో మాకు తెలుసు. నిజాలు తెలియాలంటే DNA టెస్ట్ అని ఏదో చేస్తారు కదా. అది చేస్తే సరిపోతుంది కదా. అయ్యా, ఒక్కసారి ఇలా వస్తారా? మీరేదో ఆలోచనలో ఉన్నట్టు నా ఆత్మారాముడు చెప్తున్నాడు. రండి. మీ ఆలోచనలకి ఆందోళనలకి పరిష్కారం చెప్తాను. సమస్య వివరిస్తాను.